తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు దేశవ్యాప్తంగా బీజేపీ పరిస్థితి ఏంటి? కూటమి అధికారంలోకి రాబోతుంది, 17 సీట్లు గెలుస్తామంటూ అమిత్ షా గారు చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అమిత్ షాకి ఇబ్బంది ఏం లేదు. పోయినసారి జగన్ గారు కూడా ఆయనకి కావాల్సిన సపోర్ట్ అంతా ఇచ్చి రాజ్యసభలంతా కూడా వాళ్ళ బిల్స్ అన్ని పాస్ అయ్యేదానికి చేశాడు. ఇట్లా మాటలు అనేది చెప్పడం అనే దానివల్ల ఏంటంటే ఇప్పుడు ప్రశాంత్ కిషోరు, ఈ అమిత్ షా వీళ్ళందరూ కూటమి గెలుస్తుంది అని చెప్తారు. చెప్పిన దానివల్ల ఏంటంటే వాళ్ళు ఏదో చెప్తారు, ఏదో అడుగుతారు కాబట్టి, మీడియా అడుగుతారు కాబట్టి చెప్తారు. రేపు ఓడిపోయిన తర్వాత మేము అనుకున్నాము, ఎవరైనా జనరల్గా అదే కదమ్మా చెప్తారు, ఏం చెప్తారో అదే కదా చెప్తారు. మేము అనుకున్న ప్రకారం ఇప్పుడు 400 టార్గెట్ అని చెప్పారు బీజేపీ వాళ్ళు. ఇప్పుడు 400 కాస్త ఒక్కొక్కరు 200, 250 పైన లోపల వస్తాయి అని ఇప్పుడు వినిపిస్తుంది. ఇండియా కూటమి కొంచెం బలంగా ఉందని వినిపిస్తుంది. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో కొంచెం ఓపెన్ చేసేటట్టుంది. ఇప్పుడు తెలంగాణ లాంటి ప్లేస్లో బీజేపీ కొంచెం అగ్రగామిగా వచ్చేటట్టుంది. తమిళనాడులో కూడా ఒక 2-3 స్థానాల వరకు దానికి విన్నింగ్కి ఛాన్స్ ఉందన్నమాట. దక్షిణాది అదేవిధంగా బెంగళూరు కర్ణాటకలో కొంచెం బీజేపీ కొంచెం ఎక్కువ సీట్లు వచ్చేదానికి ఉంది. అక్కడ తగ్గినవి ఇక్కడ పూరించలేరు, కానీ ఇక్కడ ఉండేది 130 స్థానాలు మొత్తం. సౌత్ మొత్తం ఉండేది 130. అక్కడ తగ్గినవి ఇక్కడేం చేయలేరు, కానీ అక్కడ తగ్గితే మాత్రమే ఎక్స్క్లూజివ్గా తగ్గిపోతాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఎవరు వచ్చినా సానుకూలతగా ఉన్నట్టుగానే మనం చూడొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా బీజేపీకే సపోర్టు, కూటమి వస్తే ఆబ్వియస్లీ బీజేపీకి తగ్గితే మాత్రం జగన్మోహన్ రెడ్డి స్టాండ్ వేరే విధంగా ఉంటుంది. ఉండే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ప్రత్యేక హోదా అయితేమి, మనకు కొన్ని సమస్యలు మనం డివైడ్ అయినప్పుడు, ఆంధ్ర రాష్ట్రం డివైడ్ అయినప్పుడు కొంచెం ఒప్పందం ప్రకారం కొంచెం రాష్ట్రానికి చేయాల్సినవి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. కాబట్టి వాటి మీద సపోర్ట్ వచ్చి ఆన్ బిహాఫ్ ఆఫ్ దట్ అగ్రిమెంట్ మాకు ఇవన్నీ చేస్తారంటే సపోర్ట్ చేసే విధానం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి తప్పదు. ఎందుకు తప్పదంటే ఆయన్ని పెట్టుకునే కదా ఇప్పుడు మోడీ గారు ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి కదా ఎన్డీఏ కూటమి అంటున్నారు. ఇప్పటి నుంచి ఒక ప్రచారం అయితే ఈయనే పోయి ఎన్డీఏ నడిపిస్తారన్నట్టు చేస్తున్నారు. కానీ అదే అంత వాళ్ళు చాలా ఉద్దండులు. వాళ్ళు ఎవరు మోడీ అయితే అమిత్ షా అయితే వాళ్ళు ఎన్ని సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా తిరుగులేని పార్టీగా బీజేపీని ఎలుగొందిస్తున్నారంటే వాజ్పేయి స్థాపించిన పార్టీని వాళ్ళు ఈరోజు అంత స్థాయికి తీసుకొచ్చారంటే వాళ్ళకంటే చంద్రబాబు నాయుడు గారు ఏం పెద్ద రాజకీయం అనేది అవి ఊరికనే చెప్పుకునేదానికి ఊరికనే పనికొచ్చే మాటలే. కానీ వాళ్ళు చెప్తుంటారు, ఇప్పుడు ఎవరైనా చెప్తుంటారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము వస్తున్నాం ఫిగర్లు ఏమైనా చెప్తున్నారా? చెప్పడం లేదు కదా. మేము గెలుస్తామని చెప్తున్నారే కానీ ఎక్కువ ఓట్లు పోలైంది మాకోసమే వచ్చినాయి అని అంటున్నారు. అది తప్పు కాదు. అది వాళ్ళు అనుకోవడం, ఆ విధంగా అనుకుంటున్నారు. ఎక్కువ ఓట్లు పోలేదానికి జగన్ మీద ఉన్న ప్రేమ కొద్దీ మనం కలిసికట్టుగా జగన్ని గెలిపించాలనే ఒక నినాదంతో ఓటింగ్ అనేది పోలైందని మనకు తెలుస్తుంది. మనం తెలిసిన గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం, మనం తెలుసుకున్న ప్రకారం, మనకు అక్కడక్కడ ఉన్న వాదాన్ని అంత తెలుసుకున్న ప్రకారం ఎక్కడైతే టౌన్స్ టచ్ అయినాయో అక్కడ కొంచెం ఓట్లు ఇప్పుడు సఫల్ అయ్యే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఏంటంటే 90 నుంచి 120 సీట్ల మధ్య మ్యాజిక్ ఫిగర్ కాదు, మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువే వచ్చేదానికి ముఖ్యమంత్రి అయ్యేదానికి ఆస్కారం తప్పకుండా వైఎస్ జగన్కే ఉంది. చూడాలండి ఏం జరగబోతుంది. చాలా టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి త్వరలోనే రివీల్ అయిపోయే అవకాశం కూడా. థ్యాంక్ యూ సో మచ్.